కదా. ఆర్టీఓ గారు సారీ ఓపెన్ అయిపోతాయి. 2 వాటిల దగ్గర పొద్దున మధ్యాహ్నం భోజనం రెండో దాని దగ్గర కృష్ణ ఎలాగైనా పెట్టించేది నువ్వు నేను చెప్తాను. గారు కొంచెం వెనక్కి కొంచెం వెనక వెళ్ళేద్దామని కొంచెం రావాలండి అటు రావచ్చు కదా. లైట్ పెట్టి అటు వెళ్ళిపో బాబు, అటు వెళ్ళిపో. కొద్దిగా వెనక్కి పెట్టాలి. ఎడుకున్నా స్టార్టింగ్ ఈరోజు మనం అన్న క్యాంటీన్ని మళ్ళీ రివైవ్ చేసి ఉన్నాము. మన జిల్లాలో ఈరోజు 5 అన్న క్యాంటీన్స్ మనం ఓపెన్ చేస్తున్నాము. 4 ఏలూరులో, 1 నూజివీడులో ఓపెన్ చేస్తున్నాము. సో ఇది పర్పస్ ఏంటంటే సబ్సిడైజ్డ్ hygienic and affordable food for the people, poor people. So no single person should go hungry to ఉద్దేశంతోటి అందరికీ ₹5లో మార్నింగ్, మధ్యాహ్నం అండ్ డిన్నర్ 3 సారి మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టైమింగ్ చూస్తే 7 to 10 o'clock, 7:30 to 10 o'clock in the morning, 12 o'clock to 3 o'clock in the afternoon and 7 to 9 in the evening మనకి ఇవ్వడం జరుగుతుంది డిన్నర్ కూడా. సో ఇది మనకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసాము. ఇంకా 4 మనం మున్సిపల్ ఏరియాలోనే ఓపెన్ చేస్తున్నాము. నూజివీడు 1 ఓపెన్ చేస్తున్నాము. సో అందరూ ఆల్ ద పూర్ పీపుల్ ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేస్ట్ కూడా, క్వాలిటీ కూడా అన్నీ మనం చూసుకుంటున్నాము. బాగానే ఉంటుంది. దీనిపైన ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మాకు రైజ్ చేయండి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆ 100లో
ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు ఈ రోజునే తెరవబడినాయి. ప్రతి క్యాంటీన్లో కూడా 350 మంది టిఫిను, 350 మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఖ్యని కార్పొరేషన్ అవడం వల్ల 100 నుంచి 150 వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం. భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుద్ది. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతోనే 4 క్యాంటీన్లు కూడా ఇమీడియట్ తెరవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక మాట ప్రకారం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ఈ ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారో, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా నిరుపయోగం చేసి చాలా క్యాంటీన్లు ధ్వంసం కూడా చేయడం జరిగింది. మరి అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ మరి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే మరి అత్యంత వ్యత్యాసంతో కూడుకున్న ఏదో వ్యయంతో కూడుకున్న ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు ఇస్తుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అందులో భాగంగానే మరి నేను ఈ రోజున నా మొదటి శాలరీ 1,25,000 రూపాయలని కూడా మరి అన్నా క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది. అలాగే 3 దాతలు 5,000 రూపాయలు చెప్పిన 3 దాతలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో నేను నా మొదటి నెల జీతాన్ని ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో ధనికుడు తినొచ్చు, పేదవాడు తినొచ్చు, ఎవరైతే వెచ్చించగలరో 100 రూపాయల నుంచి 200 లేకపోతే 500 వెచ్చించగలరో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరఫున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పేద ప్రజానీకానికి ఉపయోగపడాలి కాబట్టి దాతృత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. సంపన్నులు ఎంతో కొంత వెచ్చిస్తేనే సమాజ సేవ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఆ అభివృద్ధి చెందులో భాగంగా మళ్ళీ వాళ్ళకి ఆదాయ మార్గాల్లో వాళ్ళ వ్యాపారం ద్వారా వాళ్ళకే వస్తాయి. వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి అంటే వ్యాపారం ఉంటుంది. ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి అభివృద్ధి దిశగా చేయడానికి వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత దాన్ని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని సందర్భంగా ఆ స్ఫూర్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నింపారో ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవకు ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.